మండల కేంద్రానికి సరౌండింగ్లో ఉన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసైన్మెంట్ భూములన్నింటి కూడా ఏదైతే దాన్ని సాదా బైనాములు చేయకుండా ఉండే దిశగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఆనాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికి కూడా అది కొనసాగడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా సాదా బైనామాల అసైన్మెంట్ భూములు సాగు చేసుకున్న వారందరూ కూడా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఆ 1985లో ఇచ్చిన జీవోను రద్దు చేసి ఆ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు సంబంధించిన పేద రైతు కుటుంబాలకు ఆ సాదా బైనాములు అయ్యే దిశగా ప్రభుత్వము సహకరించాలని చెప్తున్నారు. ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. ప్రధానంగా చెప్పండి, అసలు 1985 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి ప్రభుత్వము మండల కేంద్రానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేషియోలో ఉన్న ప్రభుత్వ భూములు సాదా బైనాములు చేయకుండా జీవో ఇచ్చింది. ఆ జీవో నంబర్ కూడా మీ దగ్గర ఉంది. అసలు ఏంది పరిస్థితి, దానిపైన మీరేమంటారు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 1985 ఆగస్టు 1 రోజు అప్పటి రాష్ట్ర ప్రభుత్వము మండల కేంద్రానికి పక్కన 5 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించద్దు, సాదా బైనాములు చేయొద్దని ఆనాడు ఇచ్చినారు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక కూడా ఇప్పుడు అదే జీవో కొనసాగుతుంది. దానివల్ల అతి నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరిదో ఇంకా పానెళ్ళ వాళ్ళదే ఉంటున్నారు. వీళ్ళకు పాస్ పుస్తకాలు రాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదన్నా క్రాప్ లోన్స్ కానీ అంటే బ్యాంకులలో లోన్ తీసుకునే పరిస్థితి లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో రైతు బంధు కూడా వాళ్ళకి రావటం లేదు. దీనిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక విన్నవం ఇస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారికి, సార్ తప్పకుండా ఈ జీవోని సవరించి ఓన్లీ మండలంలో ఉండే దానికే తప్పించి పక్కనున్న గ్రామాలని క్రమబద్ధీకరిస్తే సాదా బైనామా చేస్తే అతి నిరుపేదలకు లాభం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు వస్తాయి, వాళ్ళు బ్యాంక్ లోన్కు పోతారు. అట్లాగే రైతు బంధు వస్తుంది, వాళ్ళు ఎవరన్నా సాగు చేసుకునే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. కనుక ఆ జీవో నంబర్ 911 1985లో ఇష్యూ చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. కనుక దాన్ని వెంటనే మీరు స్పందించి దీన్ని ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ గ్రామంలో ఉన్న నిరుపేదలకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రధానంగా అప్పటి 85 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారినాయి. అప్పుడు ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా కేసీఆర్ ప్రభుత్వం కానీ, మొన్న వచ్చిన కాంగ్రెస్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, చేసినాయి. దానిపైన అధికారులకు చిత్తశుద్ధి లేదా, లేకపోతే ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదా? ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా, ఎందుకంటే సాదా బైనామా అనేది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు యాక్టివ్గా అయింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు అంటే గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇది సవరిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ మరి సమన్వయ లోపమా, అధికారుల చిత్తశుద్ధి తెలియదు. కానీ ఇప్పటికైనా ఇది ప్రభుత్వానికి వెళ్ళాలని చెప్పేసి మీ ఆర్టీవీ ద్వారా కోరుకుంటున్నా. ఇది కేవలం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరి సమస్య. ఇవాళ పాపం వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాతలు ఉన్నప్పుడు భూములు కొనుక్కొని ఇప్పటికి కూడా వాటి పేరు మీద పట్ట కాకుండా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి రైతు బంధు కూడా అమ్మిన వాళ్ళ ఖాతాలకే పోతుంది. బ్యాంకులలో కూడా పోతే కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదు. కనుక వెంటనే స్పందించి మీ ద్వారా దీన్ని ఈ జీవోని సవరించి, అప్పటి నేను అనుకుంటా మండల కేంద్రంలో ఏదైనా ప్రభుత్వ అంటే కార్యాలయ కొరకు జాగా అంటే స్థలం కావాలి, ప్రభుత్వ బిల్డింగ్ స్కూళ్ళగా ఉంచినారచ్చు. కానీ ఎందుకంటే 85 నుంచి ఇప్పటిదాకా ఎన్నో బిల్డింగ్లు మనం కట్టుకున్నాము. ఏదన్నా ఉంటే మండల హెడ్ క్వార్టర్ పరిమితం చేసి మిగతా గ్రామాలలో దీన్ని సవరించినట్లు ఉంటే అందరికీ మధ్యతరగతి నిరుపేదలకు లాభం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు చాలామందికి అసైన్మెంట్ భూములను పట్టాలుగా ఇచ్చింది. ఆ పట్టాలు పేరు మార్పు అంటే కుటుంబ సభ్యులు ఏదైతే పట్టా ఉన్న కుటుంబ సభ్యులు చనిపోతే వారి పిల్లల పేరు మీద కాకుండా అలాగే పెండింగ్ ఉన్నాయి. అసలు ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలియదా? ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి సమన్వయ లోపంతోనే ఇన్ని రోజులు ఇది ఆగిందని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా అధికారులు వెంటనే మా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా మీ ద్వారా విన్నవిస్తున్నాం. వెంటనే ఇది ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్రంలో చాలా వరకు అతి నిరుపేదలకు లాభం జరుగుతుంది. ఎందుకంటే సాదా బైనామా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం జరుగుతున్నది. కానీ ఎక్కడ కూడా ఈ జీవో 911 జీవో 1985 ద్వారా అతి నిరుపేదలకు లాభం జరుగుతలేదు. కనుక వెంటనే జిల్లా కలెక్టర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ దీన్ని వెంటనే ప్రభుత్వానికి తెలియవలసిందే కోరుతా ఉన్నారు. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే 1985లో ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. ఎందుకంటే ఆనాడు ఇచ్చిన జీవో వల్ల చాలామంది పేద నిరుపేద కుటుంబాలకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది. ఆ అసైన్మెంట్ భూములన్నీ కూడా ఈరోజు వారి పట్టాలున్న
కుటుంబ పెద్దలు చనిపోవడం వల్ల వారి పిల్లలకు కానీ వారి కుటుంబంలో ఉన్న సభ్యులకు కానీ సాదాబైన ద్వారా పేరు మారడం లేదు, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే ఆనాడు మండల కేంద్రానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములన్నీ కూడా సాదాబైనం కింద చేయొద్దు అని చెప్పి బంద్ ఉండడం వల్ల దీని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు కేవలం మండల కేంద్రానికి పరిమితం చేయాలి. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సాదాబైన్యామాలకు ప్రియారిటీస్తూ ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తక్షణమే ఆ జీవోను రద్దు చేసి ఈ మండల కేంద్రానికి పరిమితం చేసి ఈ సాదా బైనామాలకు పట్ట అసైన్మెంట్ భూములన్నీ కూడా మార్చే దిశగా ప్రయత్నాలు చేయాలి. వీళ్ళు దాని ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకు బీసీ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గోర్త రాజేందర్ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.